25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి పునాది వేసినటువంటి నాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా తెలుగు రాజకీయాల్లో రేపు భవిష్యత్తు భారతదేశ రాజకీయాల్లో ఒక భూమికను పోషించడం కోసం, ఒక దిశానిర్దేశం చేయడం కోసం ఇలా పార్టీ కార్యవర్గానికి 26 వసంతంలో అడుగుపెట్టిన సందర్భంలో ఇలా పార్టీ కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా పార్టీ అధినేత, మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 26 ఏళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలతో పాటుగా ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించిన పరిపాలన విధానంతో పాటుగా ఈ 27 నెలలుగా రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి నియంతృత్వ విధానాలు ఏదైతున్నాయో, ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతున్నాయో, ప్రజలు పడుతున్న బాధలు ఏదైతున్నాయో, ఇవాళ ప్రతి గొంతుక అంటే బాధపడుతున్న మహిళ గొంతుక కేసీఆర్, దగాపడ్డ నిరుద్యోగి గొంతుక కేసీఆర్, అదేవిధంగా ఇవాళ అన్ని ఏదైతే గోసపడుతున్న రైతు గొంతుక కేసీఆర్. రైతులు, యువకులు, మహిళలు, సబ్బండ వర్గాల ప్రజలు 27 నెలలుగా అన్ని రంగాల్లో ఇబ్బంది పడుతూ, గోసపడుతూ, అంటే కన్నీరు పెట్టిన ప్రతి కన్నుకు, ఆవేదన పడుతున్న ప్రతి గుండెకు ఒక అండగా ఉండడం కోసమే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం భవిష్యత్తులో ఉండాలనే ఒక దిశానిర్దేశాన్ని ఇలా పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యవర్గానికి దిశానిర్దేశాన్ని భావిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం కావచ్చు, పార్టీ సభ్యత్వం కావచ్చు, అదేవిధంగా అన్ని జిల్లాల్లో బలోపేతం పైన దృష్టి కావచ్చు, అదేవిధంగా యువకులుగా అనేక మందికి అవకాశాలు కావచ్చు, అన్ని రంగాల అంశాలపైన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆ రకంగా స్పిరిచువల్ ఏదైతే ఒక మార్గదర్శకమైనటువంటి ఒక స్పీచ్ని ఇవాళ పార్టీ కార్యవర్గానికి ఇస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ జగిత్యాల్లో జరిగిన సభలో కేసీఆర్ గారు సంధించిన ప్రశ్నలు ఏదైతున్నాయో ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలకు అనేక రకాల సూచికలుగా మనకు కనపడ్డాయి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క విధానం ఏదైతే ఉందో ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన జగిత్యాల సభలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క అనేక రకాల హామీలు ఇచ్చు విఫలమైనటువంటి సందర్భాన్ని గుర్తొచ్చినాయి. కాబట్టి డెఫినెట్గా ఈ సమావేశం భవిష్యత్తుకు పునాది, భవిష్యత్తు రాజకీయాలకు ఇది ఒక తెలుగు పునాది కూడా భావిస్తా ఉన్నాం.